ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలోనే జరిగాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాడని 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఈఓను కలిసి హైదరాబాద్ కి రావాలని చంద్రబాబు అడిగారని తెలిపారు కేటీఆర్. కానీ చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ కి రేసింగ్ రాలేదని తెలిపారు. అప్పట్లోనే గోపన్పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాలలో రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాలు ఉందని తెలిపాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పట్లో హైదరాబాద్ కి రేసింగ్ రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక తనపై నమోదు చేసిన కేసులో అసలు అవినీతి లేదని అన్నాడు కేటీఆర్. ఏం చేసుకుంటావో చేసుకో రేవంత్ రెడ్డి, నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు, నేను ఏ తప్పు చేయలేదు, అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. హైదరాబాద్ ను ఇన్నోవేషన్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలనే ఉద్దేశంతోనే తాము ఈ కార్ రేసు నిర్వహించామని తెలిపారు. తాము ఫార్ములా 1 తో సంప్రదిస్తే తొలుత రామన్నారని, ఎన్నో తంటాలు పడి ఒప్పించామని చెప్పారు. రేసు చూసి కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు సైతం మెచ్చుకున్నారు అన్నారు. రేస్ కోసం 150 కోట్ల రూపాయలు పెడితే 700 కోట్ల రూపాయలు ఎకనామిక్ బెనిఫిట్ వచ్చిందని నెల్సన్ సంస్థ వెల్లడించిందని పేర్కొన్నారు. హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. డబ్బు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఒప్పుకున్నాక అవినీతి ఎక్కడ ఉంది? రేస్ ఉండాలంటే డబ్బులు కట్టాలి అన్నారు. డబ్బు కట్టి రేస్ నిలబెట్టుకునేందుకు 2 విడతలుగా డబ్బు పంపించాం, లేదంటే రేసు రద్దయ్యేది అని కేటీఆర్ తెలిపారు. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.